తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. పోలీసుల కస్టడీలో తండ్రి కొడుకులు మరణించారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది న్యాయస్థానం. అసలు ఏం జరిగింది, ఏమిటి కస్టడీ మరణాల కేసు, ఇది తెలుసుకోవాలంటే అసలు జరిగింది ఏమిటో మీకు తెలియాలి. లాక్డౌన్ కొనసాగుతున్న 2020 జూన్ 19న జయరాజ్ సాత్కాన్ కుళంలోని తమ సెల్ ఫోన్ దుకాణంలో కూర్చుని ఉన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పోలీసులు పట్టుకు వెళ్లారు. వేరే సంఘటనలో తమను జయరాజ్ నిందించారన్న విషయాన్ని పోలీసులు మనసులో పెట్టుకున్నారు. తన తండ్రిని విడిచిపెట్టాలని తనయుడు ఫెనిక్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి బతిమాలాడు. పట్టించుకొని పోలీసులు జయరాజ్ను కొడుకు ఎదుటే తిడుతూ చావగొట్టారు. అడ్డుకోబోయిన ఫెనిక్స్ ని తీవ్రంగా బాదారు. ఇద్దరిని ఆ రాత్రంతా స్టేషన్లో నుంచి చిత్రహింసలకు గురిచేశారు. కుటుంబ సభ్యులకు రేపు ఉదయం వదిలేస్తామని వాళ్లకు వేరే దుస్తులు తీసుకొని రండి అని చెప్పి పంపారు. ఆ తండ్రి కొడుకులను మరుసటి రోజు సాత్కాన్ కుళం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడే బట్టలు మార్చారు. తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీకి తరలించారు. వారిని కోవిల్పట్టి సబ్ జైల్లో ఉంచారు. అక్కడ వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తనాళాలు చిట్లడంతో ఫెనిక్స్ జూన్ 22న అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆసుపత్రిలోనే మరణించారు. మరుసటి రోజు జయరాజ్ సైతం ఛాతీ నొప్పితో ఆసుపత్రిలోనే కనుమూశారు. ఈ కస్టడీ మరణాలపై సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఘటనపై జ్యుడిషియల్ విచారణ ఆదేశించింది. సాత్కాన్ కుళం పోలీసులు కేసు విచారణలో సహకరించడం లేదని బెదిరిస్తున్నారని కోవిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించారు. కేసు కోర్టు విచారణ పరిధిలో ఉన్న సమయంలోనే దర్యాప్తును సిబిఐకు బదిలీ చేశారు. వ్యాపారుల్ని రాత్రంతా హింసించారని ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ చేసిన విషయాల్ని సీరియస్ గా పరిగణించిన హైకోర్టు పోలీస్ స్టేషన్ స్వాధీనం చేసుకుని సంబంధిత సామాగ్రినంతా స్వాధీనం చేసుకోవాలని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించింది. సాక్ష్యాల్ని సేకరించి సిబిఐకి బదిలీ చేయాలని ఫోరెన్సిక్ బృందానికి ఉత్తర్వులనిచ్చింది. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డి కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ సి ప్రతాపన్, కానిస్టేబుల్ మహాజన్లపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఆ తర్వాత వారు క్షమాపణలు చెప్పడంతో కోర్టు ధిక్కరణ చర్యలు ఉపసంహరించింది. మహిళా హెడ్ కానిస్టేబుల్ చెప్పిన విషయాలు, మెడికల్ రిపోర్టులు, కోవిల్పట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నివేదిక అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కస్టడీ మరణాల్లో పోలీసుల పాత్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. 2020 నుంచి 2026 వరకు సిబిఐ 100 మందికి పైగా సాక్షులను ప్రశ్నించింది. 2000 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తండ్రి కుమారులు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించలేదని తేల్చేసింది. పోలీసులే దోషులను నిర్ధారించింది. దీంతో వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై మొదటి సెషన్స్ కోర్టులో జరుగుతోంది. 9 మంది పోలీసులు దోషులేనని గత నెల 23న కోర్టు తీర్పిచ్చింది. దీంతో ఈ 9 మందికి కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్, పాలదురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుళ్లు ముత్తరాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేల్ ముత్తు, సామిదురులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై జిల్లా మొదటి సెషన్ కోర్టులో జరిగింది. నిందితుల్లో ఒకరైన ఎస్ఐ పాలదురై అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇది సాధారణ నేరం కాదు అన్నారు. తండ్రి కొడుకులను నగ్నంగా ఎదురెదురుగా నిలబెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టారని, కేసు వివరాలు చదువుతుంటే మనసుకు బాధగా అనిపించిందని, దోషులకు జీవిత ఖైదు శిక్ష భయాన్ని కలిగించదని, మరణశిక్ష విధించడమే సరైనదని తెలిపారు. ఈ నేపథ్యంలో దోషులకు 2 ఉరిశిక్షలు విధిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొదటి దోషి అయిన ఇన్స్పెక్టర్ శ్రీధర్కు విధించిన 84 లక్షల జరిమానా, మిగిలిన వారికి విధించిన జరిమానాతో కలిపి మొత్తం 1.4 కోట్లను ఫెనిక్స్ తల్లికి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.